హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షావేజ్ వరల్డ్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదండి, దాన్ని ఒక్కసారి అలా క్లిక్ చేశారంటే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఆన్ చేసుకున్నారంటే ఇలా వీడియోస్ పెట్టగానే అలా మీ ముందుకు వస్తాయి. నేను పెట్టే వీడియోస్ అన్ని అస్సలు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో కొంచెం సోడా పొడిని అయితే వేసుకోండి, కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక 5 నిమిషాలు. ఎందుకు అలా చెప్పానంటే 5 నిమిషాలు మీరు పక్కన పెట్టుకోవడం వల్ల సోడా పొడి అనేది పొంగుతుంది అనమాట. సో పెరుగు అనేది పొంగేలా వస్తుంది. దానివల్ల బోండాస్ చాలా పొంగుతాయి, బాగా కనిపిస్తాయి కూడా, బాగా తినేలాగా ఉంటాయి కాబట్టి. సో అందుకోసమని 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండిని, 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని తీసుకొని సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చిని తీసుకొని దాన్ని కూడా సన్న సన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, నెక్స్ట్ అల్లం తీసుకొని అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం రుచికి సరిపడా దానికి ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. నేనైతే ఎంత తీసుకున్నానో అంత సరిపోతుంది నేను కలిపేదానికి. సో అలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. మర్చిపోయానండి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. నేనైతే మర్చిపోయాను, మళ్ళీ దాన్ని యాడ్ చేశాను. సో ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ అయితే ఉంది, తర్వాత యాడ్ చేస్తాను. సో మీరైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి కట్ చేసుకొని. నెక్స్ట్ ఇందాక నానబెట్టుకున్నాం కదండి పెరుగుని, ఆ పెరుగుని కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. మొత్తం 1 బౌల్ కూడా, 1 కప్ అంతా కూడా పెరుగు అయితే వేసేసుకోవాలి. చూడండి ఎలా కనిపిస్తుందో పొంగింది అని. సో అలా పొంగుతుంది అనమాట పెరుగు. మీరు 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నారంటే ఇలా పొంగుతుంది. సో బోండాలు అనేటివి బాగా వస్తాయి, పొంగేలా వస్తాయి. కాబట్టి మీరు ఆ పెరుగుని కాస్త అంతా కూడా నిదానంగా చిన్న చిన్నగా కలిపేసుకోండి. కలుపుకున్నాక కొంచెం గట్టిగా అయితే వస్తుంది, కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. సరిపడాలాగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అందుకోసమని కొంచెం నీళ్ళైతే యాడ్ చేస్తున్నాను. మీరు కలిపేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ మీరు నానబెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్నారంటే కొంచెం మీకు బోండాలు అనేటివి బాగా వస్తాయి అనమాట. పిండి అనేది నానబెట్టాలి కాబట్టి అందుకోసమని నానబెట్టమని చెప్పాను. కొంచెం 20 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. ఇందాక చెప్పాను కదండి కొత్తిమీర అయితే మర్చిపోయానని. సో అందుకోసమని మళ్ళీ కలిపేసుకున్నాను. నానిన తర్వాత కొంచెం ఇలా అయితే వస్తుంది, చూస్తున్నారు కదా ఎలా వచ్చింది అనేది చూస్తున్నారు కదండి. సో ఇలా అయితే మనకు రావాలి. 20 నిమిషాలు అందుకోసమే పక్కన పెట్టేసుకోవాలనేది. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని చిన్న చిన్నగా అయితే బోండాలు వేసుకోవాలండి. పెద్ద పెద్దగా వేసుకున్నారంటే బోండాలు అసలు కాలవు, అందుకోసమని చిన్న చిన్నగా అయితే బోండాలు అయితే వేసుకోవాలి. నేనైతే వేసుకుంటూ ఉన్నాను చిన్న చిన్నగా. అండ్ మా పాపకైతే చాలా ఇష్టం బోండాసా అని అంటూ ఉంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్లో వచ్చేలాగా మనం బోండాలని కాల్చుకోవాలి అటు ఇటుగా. సో కాల్చుకున్నారంటే మీకు గోల్డెన్ బ్రౌనిష్లో బోండాలు అనేవి చాలా బాగా వస్తాయి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోద్దండి. ఇలా చూస్తున్నారు కదండి ఎలా వచ్చాయో బోండాస్ అనేది ఇలా వస్తాయి అనమాట. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.